అందరికీ నమస్కారం. గిన్నె పెట్టిన మిల్మేకర్లు ఇవి మంచిగా వేలీళ్ళల్లో తీయాలి. వేలీళ్ళు వేసి రాళ్ళు వేసి ఇలా విండేసి పెట్టుకోవాలి. మంచిగా టమాటా, మునక్కాయలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామంట. స్టవ్ వెలిగించి గిన్నె వేడైనాక నూనె వేసుకున్నాం. గిన్నె వేడైంది. కూరకు సరిపడా వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. టమాటాలకు నూనె ఎక్కువ వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర చిట్టపట్లాడని జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, గోల్డ్ కలర్ వచ్చేది మంచిగా వేయాలి. మంచిగా వేగినాయి కదా, వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం నలిసేసి ఇట్లా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు సరిపడా, మునక్కాయలు వేసుకోవాలి. మిరపకాయలు కారం ఉంటుంది, కూరకు సరిపోతుంది. ఎంత సరే సరిపోతలేదో చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవాలి. ఇందులోనే మనం టమాటా కట్ చేసి పెట్టుకుని టమాటా వేసుకోవాలి. టమాటా అది మునక్కాయలు కొంచెం మగ్గినాక మనం తర్వాత వేసుకున్నాము. ఇది కొంచెం మగ్గాలి. టమాటాలు మెత్తగా పడాలి. మూతేసి పెట్టుకొని కొంచెం మగ్గినాక వేసుకోవాలి. టమాటా మునక్కాయలు వేసి మూతేసుకున్నాం కదా, కలుపు చూద్దాం. మూత వేసి ఇంకా నూనె ఇంతగానో ఉంది కదా, నూనె మస్తుంది. నూనె బాగున్నాయి. ఇప్పుడు ఉడికిన టమాటాలు ఇంకా వేసుకొని సగం ఉడికింది. ఇంకా నూనె ఉన్నది కదా, ఇప్పుడు వేసినామంటే వేసినామా నూనె మొత్తం వీటికి పట్టేస్తుంది. నేను అందుకనే ఉడికినాక తర్వాత వేస్తున్నాను.
కొంచెం ధనియాల పొడి వేస్తుంది. చిన్నగా పెట్టద్దు, పెద్దగా పెట్టద్దు, మధ్యలో పెట్టాలి. స్టవ్ పెట్టి మూత వేసుకొని కొన్ని నీళ్ళు దీని పైన వేసుకోవాలి. మాడిపోయింది కూర, లోపల వేసుకోవద్దు కానీ పైన వేసుకోవాలి. ఇంకా లోపల వేయద్దు, పైన వేస్తే కూర మాడదు. టమాటాలు నిమ్మకాయలు గుంజుకుంటాయి అన్నట్టు, నీళ్ళనైనా నూనె అంతా గుంజేసుకుంటాయి. ఒక 5 నిమిషాలు నార్మల్గా పెట్టుకొని మూత వేసుకొని కొన్ని నీళ్ళు వాటర్ వేసి పెట్టాలి. మూత వేసి పెట్టినాం కదా, నీళ్ళు వేసి పైన నీళ్ళు వేసి మూత వేసి పెట్టినాం కదా, మనము మూత తీసి చూద్దాం. కొన్ని పడ్డాయి, ఏం కాదు. చూడు నీళ్ళు పైకి వచ్చినాయి. కింద మాడిపోదు. మనం సిమ్లో పెట్టుకొని పైన నీళ్ళు వేస్తే కిందికి పడతాయి. మనం నీళ్ళు వేయలేమనుకో కూర గట్టిగా అయిపోతుంది. వాళ్ళు గట్టిగా అయినా కానీ మనం పైన వేసినవి కొన్ని వేసినా అని మునక్కాయలు ఉన్నాయి కాబట్టి ఇవి ఉడుకుతాయి. ఉడకపోతే ఇట్లా నీళ్ళు వెళ్ళకపోతే, నీళ్ళు ఊరుకోకపోతే వేడి నీళ్ళు ఇట్లా పైన మనం మూత పెడతాం కదా, ఆ నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉడకాలి కదా, ఉడకాలి మునక్కాయలు ఉడకాలి కాబట్టి. ఇప్పుడైతే నేను అసలు నేను టమాటాలు ఎక్కువ వేసిన కాబట్టి నీళ్ళు పైన దక్కనికి నీళ్ళు వేసి పెట్టిన కాబట్టి పైన పెడుతున్నాను. కొన్ని టమాటాలు ఉంటే మాత్రమే నీళ్ళు పైన పెట్టిన కొన్ని వేసుకోవాలి. మునక్కాయలు ఉడకాలి కొంచెం పోతుంది. మునక్కాయల చెట్టు మా ఇంట్లో ఉన్నది, అందుకే నేను ఇవి చిన్నగా ఉన్నాయి, దొడ్డుగా లావుగా లేవు. చిన్న లాత ఇదే ఫస్ట్ పాసుడు, ఇదే ఫస్ట్ చెట్టు చిన్నది. ఇదైతే వేస్తున్నా కర్రీ, తొందరగానే ఉడుకుతాయి. మనం కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు కారం కొంచెం ఉప్పు తక్కువ చూసుకొని వేసుకోవాలి. ఇష్టమైనంత తీయాలి, తక్కువైనా సరే కానీ ఎక్కువ. కొన్ని టమాటాలల్లో నీళ్ళు అసలు ఉన్నాయి, పదనన్నది టమాటా. మన టమాటా అయితే మంచిగా ఉంటుంది, మన టమాటాలో నీళ్ళు ఉంటాయి. ఇక వేరే టమాటా అయితే అది గట్టిగా ఉంటుంది, అది నీళ్ళు మన కూర వండినా కానీ పులుపు ఉండేది, ఇది పులుపు ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత వేసుకొని ఇదే ఇట్లానే పెడతాను, తర్వాత వేసేస్తాను. ఎందుకంటే ఇప్పటికి
అయ్యో పడిపోతుంది. ఇది డక్కన్ చిన్నది అయిపోయింది, అందుకే లోపడిపోతుంది. కొన్ని వేని ఏం మరిగిస్తున్నాం కాబట్టి వేలు లేదు కాబట్టి కొన్ని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మూత తీసి పెట్టుకున్నాం. కొత్తిమీర వేసినాం కదా, ఖచ్చితం కొంచెం ఉడకాలి. కొత్తిమీర ఆపేసి మూతేసుకున్నాం కదా, ఇది అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకుందాం. నూనె అంతా పైకి వచ్చేసింది. కనిపిస్తుందా? నూనె అంతా పైకి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసిన ఇవి మిల్ మేకర్లు మనము ఒకసారి చికెన్ వండినాము. చికెన్లో ఉప్పు ఎక్కువైపోయింది, అలా దొడ్డు పేసినాం. అయితే దొడ్డు పేస్తే అది చికెన్లో అర్థం కాలే నాకు. ఎట్లా అనుకుంటే ఇవి ఆదకొచ్చి మిల్ మేకర్లు ఆదకొచ్చి కొన్ని వేసినాం. ఉప్పు అంతా వీటికి పట్టేసుకుంది. మనం ఎన్నైనా ఉప్పు ఎక్కువైందంటే ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుంటే మిల్ మేకర్లు వేసుకుంటే ఉప్పు లాగేస్తుంది. కింద స్టవ్ మీకల్ కిందికి దింపి వేసుకోవాలంటారు. అన్నం పెట్టిన వేరే అన్నం పెట్టుకున్నాం. ఉడికినాయి. మనకు మెయిన్ ఇవే కదా ఉడికేది, ఇవే కదా. అవైతే మెత్తగానే ఉంటాయి, ఇవి మెత్తగానే ఉంటాయి. వేడి నీళ్ళలోనే వేసి సన్నీళ్ళలో వేసి మంచిగా విండి వేస్తాం కాబట్టి నీళ్ళు ఉంచద్దు. నీళ్ళు ఉంచితే నీరు ఉంటాయి. ఇట్లా ఒకసారి వండుకోండి, బాగుంటుంది.